బిజీగా ఉన్నారు, అయినా టైం తీసిరండి నా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో చాలా బిజీగా ఉన్నాం, టైం తీయడం కష్టం. మనం ఇప్పుడు మన కోసం టైం తీయకపోతే తర్వాత తీయలేము. అందుకనే తీయాలి, అన్నిటి కోసం తీస్తున్నాం కదా. పొద్దున్న లేసి మొబైల్ చూడడానికి టైం తీస్తున్నాం, టీవీ చూడడానికి టైం తీస్తున్నాం, ముచ్చట పెట్టడానికి టైం తీస్తున్నాం. ఫోన్లో ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడితే పెట్టేస్తారా? పెట్టారుగా, మాట్లాడతారుగా. సో అన్నింటికి టైం ఇస్తున్నాం. అయితే భగవంతుడి కథ వినడానికి, భగవంతుడి కీర్తన చేయడానికి కూడా టైం తీయండి, అది తప్పనిసరి కదా. సో ఎవరెవరికి వైకుంఠానికి వెళ్ళాలని ఉంది? వెళ్ళాలని ఉందా వైకుంఠానికి? తీసుకోపోతా అంటున్నాడు భగవద్గీత, కృష్ణుడు చెప్తున్నాడు వైకుంఠానికి నేను తీసుకెళ్తాను. వైకుంఠానికి ఎవరెవరికి వెళ్ళాలని ఉంటే అందరినీ తీసుకెళ్తా అంటున్నాడు తను. అందుకే భక్తి యోగాన్ని అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. భక్తి యోగంలో చెప్తున్నాడు, ఎవరైతే నా దగ్గరికి రావాలి అంటే ఎలా ఉండాలో ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు మా ఇంటికి రావాలనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? అయ్యో మాతేజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే సరే పొద్దున్నే లేచి స్నానం చేసి వెళ్తాము, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసి అనుకుంటాం. సినిమా హాల్కి వెళ్ళాలి అంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు, సెంటు పట్టుకొని వెళ్ళచ్చు, అవునా కదా. కిరాణా షాప్కి వెళ్ళాలంటే కూడా అంటే ఒక దగ్గరికి వెళ్తే ఒకలాగా ఉంటాం, ఒక దగ్గరికి వెళ్తే ఒకలా ఉంటాం. అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే అక్కడ ఎలా ఉండాలో మనకి తెలిసి ఉంటుంది, తెలిసి ఉండాలి. అక్కడికి వెళ్ళాలి అంటే కొన్ని ఎటికెట్స్ ఉంటాయి. ఇప్పుడు బర్త్డే పార్టీ ఉంది, థీమ్ పార్టీ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఒక థీమ్ ఇచ్చారు మీకు, వాళ్ళు లోపలికి పంపించాలంటే ఏం చేస్తాడు? మీ డ్రెస్ కోడ్ని, మీ థీమ్ని చూసి ఎంట్రీ ఇస్తాడు. ఒకవేళ మనం వాళ్ళకి తగ్గట్టుగా మనం తయారవ్వలేదు అనుకో, మీరు వెళ్ళి రెడీ అయ్యండి అని చెప్తారు, అవునా కదా. బర్త్డే పార్టీకే థీమ్ ఉన్నప్పుడు మనకి ఎంట్రీకి మన డ్రెస్ని వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు, మరి వైకుంఠం వెళ్ళాలి అంటే మనని కూడా స్కాన్ చేస్తారు కదా, అవునా కదా. అమెరికాకి వెళ్ళాలంటే వీసా చెక్ చేస్తారు, పాస్పోర్ట్ చెక్ చేస్తారు, టికెట్ కన్ఫర్మ్ టికెట్ ఉండాలి మన దగ్గర, లేకపోతే మనం వెళ్ళలేం. అలానే వైకుంఠానికి వెళ్ళాలి అంటే మనకి కొన్ని క్వాలిటీస్ కావాలి, కొన్ని లక్షణాలు కావాలి. ఆ లక్షణాలు ఉన్నాయంటే లేవు, ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తేసి ఇక్కడికి వచ్చాం కదా. అన్ని జన్మల్లో ఒక్కొక్క స్టాంపు మనలో మినిగిపోయింది అనమాట. అల్లరి కదా, ఇప్పుడు తను వెళ్దానని పేచి పెడుతుంది, అలాంటి పేచి పెంకు ఎన్నో మన లోపల ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మన లోపల ఉంటే ఎప్పుడైతే మనం వైకుంఠానికి వెళ్దాం అనుకుంటామో అక్కడ వైకుంఠ ద్వారపాలకులు నీ దగ్గర ఇది ఉంది రిజెక్ట్, నీ దగ్గర ఇది ఉంది రిజెక్ట్, ఇది ఉంది రిజెక్ట్ అని అన్నిటికీ రిజెక్ట్ చేసేస్తారు. వీసా సరిగ్గా లేకపోతే అమెరికా వాడు మనం రానివ్వనట్టుగా. సో వైకుంఠానికి వెళ్ళాలి అంటే సరే వైకుంఠానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు నాకు చెప్పండి ఫస్ట్. భగవంతుని చూడడానికి, స్వామి దగ్గర ఉంటే ఏంటి లాభం? నిజమైన ఆనందం. ఇంకా మాతాజీ, ఇంకా వైకుంఠం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మళ్ళీ జన్మలు ఏమి వద్దు. లవ్లీ నువ్వు వెళ్తావా గోలోక? వెళ్ళవా? గోలోకాకి వెళ్ళవా? ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు గోలోకాకి? నిజమైన కృష్ణుడిని ప్రభుజీ వాళ్ళు చూసిరా, మాతాజీ వాళ్ళు చూసిరా? చూసినాము, మర్చిపోయినాము, అందుకే ఇక్కడికి వచ్చినాము. నిజమైన కృష్ణుని చూపిమను అంటుంది. నిజమైన కృష్ణుని మాతాజీ ప్రభుజీ చూసిరు, కాకపోతే వాళ్ళు ఏం చేసిరు అంటే మర్చిపోయారు, అందుకని ఇక్కడికి పంపించారు. మళ్ళీ గుర్తుకు తెచ్చుకోమని చెప్పి వాళ్ళు పంపించారు. నువ్వు కూడా చూసినావు, నువ్వు కూడా కృష్ణుడిని చూసినావు, రాధమ్మని చూసినావు, కాకపోతే ఇగో ఇట్లా ఆడుకుంటా అన్నావు, అందుకే ఆడుకోపో అని పంపించారు వాళ్ళు. ఓకేనా? సో మనము ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం? ఆనందం కోసం, కృష్ణుని సేవ కోసం. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ పుట్టాల్సిన అవసరం ఎందుకు? ఇక్కడ పుడితే సుఖమే కదా, లేదు కదా, కదా ఏం బాధ లేదు, అవునా కదా. మళ్ళీ పుడితే మన సుఖం ఉందా ఇక్కడ? లేదు.
మరి నిజమైన ఆనందం ఎక్కడుందంట? వైకుంఠంలో ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆనందం కావాలి కాబట్టి వైకుంఠానికి వెళ్దామనేసి అనుకుంటున్నాం. మరి వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరందరికీ నేనంటే కొంచెం ఇష్టం ఉన్నా కాబట్టి నేను చెప్తే వింటున్నాను, అవునా కదా? సరే, మనం వైకుంఠానికి వెళ్ళాలి అంటే కృష్ణుడు అంటే మనకు చాలా ఇష్టం, అవునా? సో కృష్ణుడు అంటే మనకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. అందుకని మనం ఆయన ఇంటికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాం. ఒకవేళ ఆయన అంటే మనకు ప్రేమ లేకపోతే, ఆయన అంటే ఇష్టం లేకపోతే మనం ఎలా వెళ్ళగలుగుతాం? వెళ్ళలేం కదా. ఇష్టం లేని వాళ్ళ ఇంటికి వెళ్తామా? వెళ్ళము. కష్టంగా ఉండే దగ్గరికి వెళ్ళాలనిపించదు. మరి కృష్ణుడు అంటే ఎంత ఇష్టం కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్తే అసలు ఇంకా మనకేమీ సమస్యలే ఉండవు, ఎవరు కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. నువ్వు ఇప్పుడు నువ్వు తినకు, నువ్వు ఆడుకోకు, లేకపోతే నువ్వు పని చెయ్యకు, నువ్వు మాట్లాడు అవన్నీ ఏవి ఉండవు కదా. ఎందుకంటే జీవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నిజమైన స్వతంత్రాన్ని పొందుతాడు అనమాట. ఆ నిజమైన స్వతంత్రంతో కృష్ణుడితో చాలా ప్రేమతో ఉంటాడనమాట. అతను ఆశించేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తున్నాం. వీళ్ళు నాకు కొంచెం లవ్ అండ్ కేర్ ఇస్తే బాగుండు, వీళ్ళు నాకు కొంచెం లవ్ అండ్ కేర్ ఇస్తే బాగుండు, నాకు మర్యాద ఇస్తే బాగుండు, నేను చేసిన పనిని గుర్తిస్తే బాగుండు. అంతే కదా, అందరం ఆశిస్తూ ఉన్నాం కదా. మరి ఎవరు గుర్తిస్తారంట? స్వామి గుర్తిస్తాడనమాట. ఎందుకంటే స్వామి మనందరినీ కూడా తన వాడిలా అనుకుంటున్నాడు. అనుకోవడం అంటే తన వాళ్ళమే కాబట్టి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు రావణాసురుడు చనిపోయిన తర్వాత రాముడు వీడికి బాగా అయింది శాస్తి, నా పిల్లాన్ని ఎత్తుకొని పోయాడు కాబట్టి వీడు చచ్చాడు, వీడికి సరైన శాస్తి అయిందని చెప్పేసి ఆ విధంగా ఏమైనా ద్వేషాన్ని పెంచుకున్నాడా? రావణాసురుడి మీద కాదు. విభీషణ్ణి పిలిచి, ఇతను చాలా గొప్ప యోధుడు, తర్వాత తను బ్రాహ్మణ పుత్రుడు, ఆయనకు ఉన్నటువంటి తెలివి ఎవరికి లేదు, ఆయన ఇప్పుడు ఇలా ఈ స్థితిలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఆయన చనిపోవడం కూడా అనివార్యం. ఎందుకంటే ఎవరినంటే వాళ్ళని ఎత్తుకొని వచ్చేస్తా అంటే అలాంటి వాడిని బతికించడం కాదు కదా. ఇప్పుడు కృష్ణుడికి అందరు ఇష్టం కదా అని చెప్పేసి రావణాసురుని హిరణ్యకశిపుని పాలు పోసి పెంచుతాడా? పెంచడు కదా. ఇప్పుడు మన శరీరంలో గడ్డ పెరిగిందండి, ఆ గడ్డను అలానే పెట్టుకుంటామా? సర్జరీ చేసి తీసేస్తాం కదా. అలానే హిరణ్యకశిపుని కూడా చంపేశాడు కృష్ణుడు. సో ఎందుకు? అలాంటి చెడు వాళ్ళు ఉండకూడదు అనేసి తీసేశాడు. అలా అని చెప్పి ఆ జీవుడి పట్ల తనకి ద్వేషం లేదు, ఆ జీవుడి పట్ల తనకి కొంచెం కూడా ద్వేషం లేదు. ఆయనకి ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమ ఉంది. విభీషణ్ణి పిలిచి అన్నకి మంచి దహన సంస్కారాలు చేయి, తర్వాత ఆయన రాజ్యాన్ని నువ్వు సక్రమంగా చూడు అని ఎన్ని చెప్తాడు రాముడు. అయితే ఒకరు అడుగుతారనమాట, ఇప్పుడు భరతుడికి అయోధ్య ఇచ్చేసాడు కదా, అయితే విభీషణుడు వచ్చాడు, ఆయనకి లంక ఇచ్చేసాడు కదా, మరి అలా అంటే మరి ఇప్పుడు తర్వాత వెళ్ళి అయోధ్యను తను తీసుకుంటాను అనేసి అంటాడు. ఒకవేళ అలా కాకుండా భరతుడు నేను అయోధ్యనే చూసుకుంటాను అంటే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే, సో నువ్వు నా హృదయాన్ని ఇచ్చేస్తాను అని చెప్తాడనమాట. రావణాసురుడు వచ్చి అడిగితే ఏమిస్తావు అనేసి అడుగుతాడు అనమాట. ఇప్పుడు విభీషణుడు అడిగాడని నువ్వు లంకని ఇచ్చేసావు, భరతుడికి అయోధ్యని ఇచ్చేసావు. మరి రావణాసురుడే స్వయంగా వచ్చి ఏమైనా అడిగాడు అనుకో, అప్పుడు ఏమిస్తావు అంటే నా వైకుంఠం, నా హృదయాన్ని ఇచ్చేస్తాను అంటాడనమాట. అంత దయామయుడు రాముడు, ప్రతి ఒక్క జీవి ఆయనకి అంత ఇష్టం అన్నమాట. అలా మరి అందుకే మనందరం కూడా ఆయనని ఇష్టపడుతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు ప్రియము అని చెప్తున్నాడు అనమాట. భగవద్గీతలో భక్తి యోగం 12వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి ఒక 8 శ్లోకాల్లో చెప్తున్నాడు అనమాట. ఈ 8 శ్లోకాలని భక్త అష్టకం అనేసి అంటారు. భక్త అష్టకం అని ఎందుకు అంటున్నారు అంటే, మనం సచిసుత అష్టకం చూసాము, తర్వాత దామోదర అష్టకం చూసాము, అవన్నీ కూడా వాళ్ళని కీర్తిస్తూ ఉన్నాయి. మరి ఈ 8 శ్లోకాలు భక్తిలో ఉన్న వాళ్ళని, ఎవరైతే కృష్ణుడికి ఇష్టమో వాళ్ళ గురించి, వాళ్ళు ఉండాల్సిన ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాల గురించి చెప్తున్నాయి అన్నమాట ఈ 8 శ్లోకాలు.
అందుకనే దీన్ని భక్తాష్టకము అనేసి అంటారనమాట. తర్వాత ఇది 12వ అధ్యాయం 13, 14. అద్వేష్ట సర్వభూతానాం సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖాసు కక్షమే సంతుష్టా సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయః మయ్యార్పితమనో బుద్ధి యా మద్భక్తా సమే ప్రియః యా మద్భక్తా సమే ప్రియః. అటువంటి వాడు నాకు ప్రియమైన వాడు. అటువంటి వాడు నాకు ప్రియమైన వాడు. మరి ఎటువంటి వాడంట? ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నవాడు. ఈ మొత్తం 8 శ్లోకాల్లో 31 లక్షణాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆకాశం చూసామనుకోండి, నక్షత్రాలు ఉన్నాయి, మనం పొందగలుగుతామా? కష్టము. ఆకాశంలో ఉండే నక్షత్రాలు మనం పొందలేము. కానీ భగవంతుడు దానికి కూడా దారి మెట్లు వేసి పెట్టాడు. మరి మెట్లు ఏం చేయాలి? మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతే మనం ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చేరుకోగలుగుతాం. మరి ఈ లక్షణాలన్నీ కూడా దుర్లభమైనవి, మన దగ్గర లేవు. అఫ్కోర్స్ అందరి దగ్గర ఉండుండొచ్చు, కాకపోతే జనరల్గా చాలా తక్కువ మోతాదులో ఉండడము, లేకపోతే అప్పుడప్పుడు కనిపించడము, అప్పుడప్పుడు కనిపించకపోవడము కొంతమందికి ఉంటాయి, ఉండవని కాదు. మరి ఈ లక్షణాలన్నింటినీ పొందాలి అంటే మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి, అభ్యాసం చేయాలి. ఫస్ట్ కోరిక ఉండాలి. ఏంటి? వైకుంఠానికి వెళ్ళాలని కోరిక ఉంది. మరి వైకుంఠానికి వెళ్ళాలని కోరిక ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏ టికెట్ కావాలి, ఏ వీసా కావాలి, ఏ పాస్పోర్ట్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి? క్లియర్. ఏంటంటే అవి ఈ లక్షణాలు, ఈ 31 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ 31 లక్షణాలు ఉంటే కృష్ణుడు తను నా దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు అని చెప్తున్నాడు. ఫస్ట్ వీసా కన్ఫర్మ్ అయిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి కదా. అలానే మనము ఇక్కడ ఈ లక్షణాల్లో ఒక్కదాన్ని మనము అభ్యాసం చేసామనుకోండి, అప్పుడు దాని మీద ఆధారపడి మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. అమ్మో 31 లక్షణాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు చేరుకుంటాం, ఇంకా వైకుంఠానికి ఏం వెళ్తాం, వద్దులే ఆస్వాదిద్దాం, హాయిగా శనివారం కూడా 2 గంటలు ఎందుకు వినాలి, హాయిగా టీవీ చూద్దాం. అలా కాదు. ఎందుకు అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కదానికి కూడా శ్రమించండి, ఫలితం దొరకదు. అందరం శ్రమిస్తున్నాం, 16 మాలలు జపం చేస్తున్నాం, పొద్దున్న లేసి చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, శ్రమిస్తున్నాం కదా. మరి దానికి భగవంతుడు నేను వైకుంఠానికి తీసుకెళ్తాను అని చెప్పట్లేదు. ఎందుకంటే అది నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చేస్తున్నావు, కానీ నీ లోపల ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే ఎన్నోసార్లు మనం ఇక్కడ పుట్టాం, ఎన్నోసార్లు పుట్టడంతో మనకు ఆ వాసనలు ఉండిపోయాయి లోపల. అలా ఇప్పుడు ఒక 10 రోజులు నాతో ఉన్నారనుకోండి, నా అలవాట్లు మీకు వస్తాయి, మీ అలవాట్లు నాకు వస్తాయి. అలా మనము ఎన్నోసార్లు ఎన్నో శరీరాలు తీసుకున్నాం. ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరానికి తగ్గటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, ఆ వాసనలు ఏవైతే ఉంటాయో అవి మన లోపల ఉండిపోయాయి అన్నమాట. మరి ఇప్పుడు ఆ మురికంతా కడుక్కోవాలి అంటే భక్తి చేయాలి. భక్తి చేయాలి అంటే ఎలా చేయాలి? గురువుని ఆశ్రయించాలి. దానికి నియమ నిబంధనలు ఉంటాయి, 4 నియమాలు పాటించాలి. తర్వాత చేసేటివి కూడా ఉంటాయి. ఏంటంట? దీక్షగా తీసుకోవడం, ప్రసాదం తింటాను, తర్వాత ఏమంటారు టీ కాఫీలు బంద్ చేస్తాను, తర్వాత భక్తుల సాంగత్యంలో ఉంటాను, చేయకూడని పనులు చేయకుండా, చూడకూడని వస్తువులని చూడకుండా ఉంటాను. ఇవన్నీ తీసుకోవాలి కదా, లేకపోతే కష్టం. అలా కాదు మేము ఏదో చేసేస్తాము, నియమాలు పెట్టుకోము అంటే కష్టం కదా. ఏదైనా చేయాలంటే నియమం ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి పిల్లల్ని పంపించాలంటే నియమం ఉంది. అదే స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, అదే రిబ్బన్ కట్టుకోవాలి, అదే టైంకి రెడీగా వెళ్ళాలి. అలాగే నా ఇష్టం వచ్చినట్టుగా నాకు నచ్చిన రంగులు బట్టలు వేసేస్తానంటే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు కదా. ఇది కూడా అంతే. మనం ఏదైనా చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను మనం పాటించాలి అన్నమాట. కొన్నిటిని మనం స్వీకరించాలి. అదేంటండి భక్తుల సాంగత్యంలోనే ఉండాలి, మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మేము వాళ్ళతో తిరగొద్దా అంటే తిరగొచ్చు. వాళ్ళ యొక్క ఏమంటారు అలవాట్లని, ఆలోచనలు మీరు అధిగమించినప్పుడు మీరు తిరగొచ్చు. అలా కాదు ఏ రోజు ఒక పెగ్గేసొద్దాం రండి అంటే వెళ్తామా? వెళ్ళొద్దు. కరెక్టే, నువ్వు చాలా మంచోడివి, కానీ నేను ఇప్పుడు నియమం పెట్టుకున్నాను నేను తాగొద్దు అని, అందుకని నేను ఇప్పుడు నీతో రావట్లేదు.
అది మనం కొన్నిటిని మనం స్వీకరించాలి. అలా ఇప్పుడు నాలాంటిది అసలు మాతాజీ రండి గుళ్ళో చాలా మంచి ఫెస్టివల్ అవుతుంది అంటే సో మీరు వచ్చేయాలి. ఎందుకు అంటే కృష్ణ చైతన్యానికి అంటే మనని భగవంతుడి దగ్గరికి ఎవరు చేస్తున్నారు, ఏ పరిస్థితులు చేస్తున్నాయి, ఆ పరిస్థితులని స్వీకరించాలి. మనని భగవంతుడి నుంచి దూరం చేసేటటువంటి పరిస్థితులని మనం ధిక్కరించాలి, స్వీకరించొద్దు. అలా అని చెప్పి వేరే వాళ్ళని హట్ చేయమని కాదు, మనం అక్కడి నుంచి జారుకొని వెళ్ళిపోవాలి అంతే, మన పని మనం చేసుకోవాలి. అందుకే భక్తుల సాంగత్యంలో ఉండండి అని చెప్తారనమాట. భక్తుల సాంగత్యంలో ఉంటే భక్తి చేయాలనే కోరిక కలుగుతుంది, భగవంతుడి సేవ చేయాలనే కోరిక కలుగుతుంది. ఒకవేళ భక్తుల సాంగత్యంలో లేమనుకోండి కష్టం అవుతుంది చేయాలి అని, మీకు కోరిక ఉన్నా కానీ అది పలచబడిపోతుంది అనమాట, పలచబడిపోతుంది. మనం రెగ్యులర్గా వస్తూ ఉంటే వింటూ ఉంటే సరే రోజు భాగవతం చదవాలి కదా అని భాగవతం తీసి చదువుతాం, రోజు జపం చేయాలి కదా అని జపం చేస్తూ ఉంటాం, అవునా కాదా? లేకపోతే అది సన్నగిల్లిపోతుంది అనమాట అలా. అందుకే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, అద్వేష్ట సర్వభూతానం ఏం చేయాలి అంట. అయితే దీనికి ఒక మీటర్ కూడా చెప్తున్నాడు అనమాట. ఈ లక్షణాలన్నీ పెంచుకోవాలనే కోరిక ఉంది, ఇది ఫస్ట్ స్టేజ్. కోరిక అయితే ఉంది, ఇప్పుడు ఆ 31 లక్షణాలు నేను పెంపొందించుకోవాలి, నేను వైకుంఠానికి వెళ్ళాలి అనే కోరిక ఉంది, ఇది ఫస్ట్ స్టేజ్. తర్వాత మరి వాటిని పెంచుకోవాలి అని ప్రయత్నించడం, సరే ప్రయత్నిస్తాం ఇప్పటి నుంచి, అవేంటో తెలుసుకొని మేము కూడా దాన్ని ప్రయత్నిస్తాం. ఆ విధంగా అంటే అభ్యాసం చేయడం. మరి అభ్యాసం చేసినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతాం. ద్వేషించొద్దు, కోపం రావద్దు అంటే వస్తూనే ఉంటుంది, ఆ ద్వేషం కోపం వస్తూనే ఉంటుంది, అంటే ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. పర్వాలేదు, పిల్లడు కూడా అంతే కదా, పుట్టగానే పరిగెత్తాడు, నడవాడు, కింద పడి ఎన్నో దెబ్బలు, మోకాళ్ళు పలుగుతాయి, నుదురు పలుగుతుంది, వాడు ఎంత నెమ్మదిగా బుడిబుడి అడుగులు వేస్తూ నెమ్మదిగా అప్పుడు నడక నేర్చుకుంటాడు. మనం కూడా అంతే, మన లోపల ఇవన్నీ ఉన్నాయి, ద్వేషము, ఈర్ష ఇవన్నీ ఉన్నాయి. ఒకరోజు పోతాయంటే పోవు, మనకు తెలియకుండానే మనం ప్రవర్తించేస్తాం ఆ పరిస్థితుల వల్ల. అప్పుడు మరి ఏంటి, దానికి మనము ఇప్పుడే వెనకంజ వేయొద్దు, మనం ఇంకా ధైర్యంగా ఉండాలన్నమాట, అభ్యాసం చేస్తూ ఉండాలన్నమాట. అయితే అలా చేస్తూ ఉంటే మనము సిద్ధత పొందుతాం. ఎప్పుడైతే దాన్ని సిద్ధించగలుగుతున్నాం, మొత్తం అంతా కంట్రోల్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతాం మళ్ళీ, ఏదో కారణాల వల్ల, ఎప్పుడో అనుకోకుండా మళ్ళీ ఎప్పుడో కోపం వచ్చేస్తుంది, గట్టిగా మాట్లాడేస్తాం, ద్వేషం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఉంది కదా, అది ఒకటేసారి అరైజ్ అవ్వదు, అరైజ్ అవ్వడానికి కష్టం. కానీ మొత్తం అవ్వకుండా ఉంటుంది అని ఏమీ లేదు. ఎప్పుడవుతుందంట, నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు భగవంతుడి కథలు వినాలి, ప్రతిరోజు భగవంతుడి యొక్క నామ జపం చేయాలి, ప్రతిరోజు భక్తుల సాంగత్యం తీసుకోవాలి. అప్పుడు ఇవన్నీ నెమ్మదిగా పోతాయి. ఒకటే రోజు పోవు, స్విచ్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఆగదు, నెమ్మదిగా తిరిగి ఆగుతుంది. అట్లే మనం కూడా ప్రతిరోజు ఈ ఔషధాన్ని తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఈ ద్వేషము ఇవేవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అందుకే కొన్నింటిని మనము అలవర్చుకోవాలి, కొన్నింటిని నిషిద్ధాలుగా పెట్టుకోవాలి. చేయకూడని పనులు చేయకుండా చేసే పనులను స్వీకరించి మన యొక్క ప్రయత్నాన్ని మానుకోకుండా అభ్యాసం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా సిద్ధరూపం పొందితే ఇంకా తర్వాత దిగజారిపోము. ఎప్పుడైతే మనం ఇదంతా ప్రయత్నం చేస్తామో ఇంకా టాప్ లెవెల్కి వచ్చేస్తాం. అంటే ఇంకా ఓకే, ఇప్పుడు ఏ సమయంలో కూడా నాకు ఎవరి పట్ల ద్వేషం రాదు, ఎవరి పట్ల కోపం రాదు, ఆ స్థితికి వస్తాం. ఎప్పుడు అభ్యాసం చేయగా అప్పుడు మళ్ళీ మనం కిందికి దిగజారిపోమన్నమాట. ఇప్పుడు ఈ 4 స్థితుల్లో మనం ఉన్నాం. మనము ఆ లక్షణాలను పెంపొందించుకోవాలనే కోరిక, అభ్యాసం చేయాలి అని, కొన్ని రోజులు అభ్యాసం చేశాక కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, తర్వాత సిద్ధత పొందేశాం. అయితే ఈ లక్షణాలన్నీ చదువుకుంటే మనకు తెలుస్తుంది మనం ఎక్కడున్నాము అనేసి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామా, మధ్యలో ఉన్నామా మనకు తెలుస్తుంది. మరి మనం వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం చెప్పాడు కృష్ణుడు, సమే ప్రియమైన భక్తుడు. ఊరికేనే భక్తుడు కాదండి, డివోటీ అని ఊరికే ఇట్లా ట్యాగ్ కాదు, ఫేవరెట్ అంట, ఫేవరెట్ భక్తుడు అవును కదా. ఫేవరెట్ స్టూడెంట్ ఏం చేస్తుంది, ఫేవరెట్ స్టూడెంట్ క్లాస్ ఫస్ట్, ఏమంటారు నోట్బుక్స్ హ్యాండ్ రైటింగ్ వెరీ క్లీన్ అండ్ నీట్, పంక్చువాలిటీ, డ్రెస్ అసలు సూపర్ ఎప్పుడు అవునా కదా.
అట్లా టీచర్స్ పెట్టట్లే ఉంటుంది కదా. సో మనం కూడా మరి కృష్ణుడికి ఆ విధంగా ప్రియంగా మారాలి అంటే ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. మన దగ్గర లేవు, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసాం, మట్టిలో ఉన్నాం, మట్టి పూసేసుకున్నాం. ఈ మట్టి కడుక్కోవాలి అంటే భక్తులు వాళ్ళు హెల్ప్ ఇస్తున్నారు మనకి కడుక్కోవడానికి. మనం ఎంత రుతుకుంటామో అది మన మీద ఉంది. వాళ్ళు హెల్ప్ ఇస్తున్నారు, షవర్ని చూయించారు, సబ్బు ఇచ్చారు. ఆ సబ్బు నువ్వు ఎంత పెట్టుకొని రుతుకుంటే నువ్వు అంతగా క్లీన్ అవుతావు. అదే భగవద్గీత, భాగవతం, భక్తుల సాంగత్యం, జపం చేయడం, చేయకూడని పనులను వదిలేయడం, మత్తు పానీయాల స్వీకరణ వదిలేసేయాలి, మాంసం తినొద్దు, చూదం ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, అసత్సంగాన్ని వదిలిపెట్టాలి. ఆ విధంగా అన్నీ వదిలిపెడితే అప్పుడు మన మనసు స్టెబుల్ అవుతుంది. లేకపోతే యాంగ్జైటీని ఏమంటారు, అది ఎట్లా విచలితంగా ఉంటుంది అంటే ఎప్పుడు కావాలి 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 కావాలి, ఏదో కొరత, ఏదో లేమితనం, ఎప్పుడు కూడా ఆనందం, ప్రశాంతంగా ఉండం, ఇంకొకరిని ప్రశాంతంగా ఉండనీయం, అలాంటి స్థితిలో ఉంటాం. మీరు ఎప్పుడైతే ఈ 4 నియమాలను స్వీకరించి మీరు భగవంతుని నామాన్ని జపం చేయడం మొదలుపెట్టారనుకోండి, మీరు అంతకుముందు ఉన్నటువంటి స్థితి ఇప్పుడు ఉన్న స్థితిని మీరు పోల్చుకుంటే మీకు తెలుస్తుంది మీరు ఎంత కామ్ డౌన్ అయ్యారో, మీరు ఎంతగా మీ స్థితి మారిపోయిందో మీకు తెలుస్తుంది. అదేంటండి, అదో పెద్ద అభివృద్ధి, అదో బిల్డింగ్ కట్టుకోవడమా, లేకపోతే అదేమైనా ఆస్తి సంపాదించడమా, అదేం పెద్ద గ్రేటు? అదే గ్రేటు. మీరు బిల్డింగ్ కట్టాలంటే చాలా ఈజీ, కట్టేస్తారు. పూర్వజన్మలో మీరు చేసిన పుణ్యానికి మీకు ఒక్క బిల్డింగ్ కాదు 10 బిల్డింగులు ఉన్నాయనుకోండి, మీకు వచ్చేస్తాయి అవి. కానీ ఈ లక్షణాలు ఉన్నాయి, అవి పెంపొందించుకోవడం అనేది ఇది గ్రేట్. ఎందుకో మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటున్నాము. మరి అక్కడికి వెళ్ళాలి అంటే ఆయనకు తగ్గట్టుగా మనం మారాలి. అలా కాదు నా ఇష్టం వచ్చినట్టు నేనే ఉంటా అంటే ఇక్కడే ఉండు, ఏం పని లేదు, పర్వాలేదు. మళ్ళీ చనిపో, మళ్ళీ పుట్టు, మళ్ళీ రోగాలు వస్తాయి, మళ్ళీ తర్వాత వృద్ధాప్యం వస్తుంది, ముసలి వాళ్ళం అవుతాము, మళ్ళీ తర్వాత చచ్చిపోతాము, మళ్ళీ పుడతాము. ఇవి నడుస్తూనే ఉంటాయి, కష్టాలు నష్టాలు ఇవి నడుస్తూనే ఉంటాయి. వీటికి చెక్ పాయింట్ పెట్టాలి అంటే మనం వెళ్ళాలి. ఏంటి మాతాజీ ఎప్పుడు చూసినా ఇదే చెప్తారు, ఇది బ్లాక్ మెయిలింగ్ లా ఉందా? ఎప్పుడు చూసినా ఇదే చెప్పి బోరింగ్ అయిపోయి బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉందా? లేదు కదా. నిజంగానే కాదా? మళ్ళీ మళ్ళీ కష్టాలు అనుభవించాలంటే ఇష్టంగా ఉందా? లేదు కదా. ఏ జన్మ తీసుకున్నా కష్టాలు ఉన్నాయి. మరి అందుకే ఈ కష్టాలను వదిలేసి వెళ్ళాలి అంటే మనం భగవద్ధామానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కరెక్ట్గా వదిలేసి వెళ్తాం. ఏదో సినిమా హాల్కి వెళ్తేనో లేకపోతే బార్కి వెళ్తేనో ఈ కష్టాలన్నీ పోవు మనకి. వైకుంఠానికి వెళ్తే అప్పుడు ఈ కష్టాలు పోతాయి. అందుకే వైకుంఠానికి ఎవరు వస్తారంట? ఎవరైతే నా ప్రియమైన భక్తుడు ఉంటాడో తను వస్తాడు. మరి తనకి కొన్ని లక్షణాలు ఉండాలి అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఏంటి? అద్వైష్ట. అద్వైష్ట అంటే ఎవరి పట్ల కూడా ద్వేషం అనేది ఉండకూడదు, అసూయ లేకుండా ఉండాలి. కష్టం కదా, ద్వేషం లేకుండా, కోపం రాకుండా, ఈర్ష్య లేకుండా. కష్టం, కష్టం, చాలా కష్టం, చాలా సులువైంది కాదు. మరి ఎలా ఏం చేస్తే పోతాయి ఇవన్నీ? ఏం చేస్తే పోతాయి? ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మనతో బిహేవ్ చేసినప్పుడు మనకి కోపం వచ్చేసింది వాళ్ళ మీద, వాళ్ళని చూసినప్పుడల్లా అదే కోపం మళ్ళీ వస్తుంది. మరి ఏం చేయాలి? మన లోపల ఉన్నటువంటి ఈ ద్వేషాన్ని, తర్వాత అసూయని, ఈ కోపాన్ని అన్నీ వదిలేయాలి అంటే ఏం చేయాలి అంటే మనము వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని మంచి గుణాలను కూడా చూడడం మొదలుపెట్టాలి. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంట? ఒకరంటే ద్వేషము, ఒకరంటే ఈర్ష్య కలుగుతుంది. ఎందుకు వస్తుంది అంటే మనకి కృష్ణుడు అంటే ఇష్టము, కానీ కృష్ణుడితో స్ట్రాంగ్ కనెక్షన్ లేదు. కృష్ణుడితో స్ట్రాంగ్ కనెక్షన్ లేదు. కృష్ణుడితో మనకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటే మనం వాళ్ళని ద్వేషించము. ఎందుకంట? కృష్ణుడికి వీళ్ళందరూ అంటే ఇష్టము. అవునా కాదా? కృష్ణుడికి వీళ్ళందరూ అంటే ఇష్టము. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయికి బ్లూ కలర్ ఇష్టం లేదు, ఆ అమ్మాయికి బ్లూ కలర్ ఇష్టం. కానీ అబ్బాయి కోసం అని చెప్పేసి ఆమె ఏం చేసింది? బ్లూ కలర్ వేసుకోవడమే మానేసింది. ఆ అబ్బాయి కోసం అని తనకి నచ్చినా కానీ తను త్యాగం చేస్తుంది. మరి మనకు నచ్చినటువంటి కృష్ణుడికి వీళ్ళందరూ ఇష్టం. మనం ఏం చేస్తున్నాం అప్పుడు?
కొంచెం ఈ ద్వేషము ఈర్ష ఏదైతే ఉందో తగ్గించుకోవాలి. ఏ విధంగా అయితే బ్లూ కలర్ని మానేసిందో తను, ఆ విధంగా మనం కూడా ఈ ద్వేష ఈర్ష ఉన్నాయి కదా, అవి కొంచెం తగ్గించుకుంటే వాళ్ళని ఇష్టపడడం మొదలు పెడతాం. అది కష్టం కదా, ఎలా అలవాటు అవుతుంది. అందుకే వాళ్ళ లోపల ఉన్నటువంటి అందరిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి. ఎందుకంటే మనం కంప్లీట్ అసురులం కాదు, అలానే కంప్లీట్ దేవతలం కాదు. మంచి చెడులు రెండు మన లోపలనే ఉన్నాయి. అందుకని వాళ్ళలో కొన్ని మంచి ఉంటాయి కదా, వాటిని గుర్తుకు తెచ్చుకోవాలి. అలా అని చెప్పేసి వాళ్ళు క్యాన్సర్ గడ్డలా ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని తిరుగుతామా, తీయించుకోవద్దా అంటే అలాంటి వాళ్ళైతే తీయించుకుందాం. కానీ వాళ్ళ పట్ల ద్వేషం పెట్టుకోవద్దు. ద్వేషం పెట్టుకొని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని మనం అనుకుంటే మన ట్రైన్ వెళ్ళిపోతుంది. మనకి ఇచ్చిన శరీరం ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది, వాళ్ళ మీద పగ తీర్చుకోవడంలోనే వెళ్ళిపోతుంది ప్లాన్స్. టిట్ ఫర్ టాట్. నేనైతే ఒప్పుకునేదే లేదు. వాడు ఇలా చేశాడు, వాళ్ళు మాట్లాడాడు, నేను ఇప్పుడు మళ్ళీ వాడి మీద ద్వేషం ప్రతీకారం తీర్చుకోవాల్సింది. దానిలో మన నిత్య సాధన పోయింది, మనమున్న స్థితి పోయింది, అన్నీ పోయినాయి, మన ట్రైన్ వెళ్ళిపోయింది. భగవద్ధామానికి వెళ్దామనే ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ టికెట్ ఉంది, హరినామము. గురువు గారు ఉన్నారు, తన గ్రీన్ సింబల్ కూడా ఇచ్చాడు మనకి. గురువుగారు ఉన్నారు, భగవద్గీత భాగవతాలు దొరికాయి మనకి. ఇప్పుడు అంతా కన్ఫర్మ్ టికెట్, వీసా ఇవన్నీ ఉన్నవి. మనం ఏం చేసాం, ఇప్పుడు వాడి మీద ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి ట్రైన్ వదిలేసాం. కష్టమే వాళ్ళతో ఉండడము. వాళ్ళని ప్రోత్సహించమని చెప్పట్లేదు, పోయి మీరు వాళ్ళని హక్ చేసుకొని నువ్వు చేసిందే గొప్ప అని చెప్పమని చెప్పట్లే. వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇంత చేశారండి కౌరవులు. ఇంటికి నిప్పు పెట్టారు, పెళ్ళాన్ని ఈడ్చారు, తర్వాత విషం పెట్టారు, తర్వాత ఆస్తులన్నీ లాగేసుకున్నారు, అడవికి పంపించేశారు. వాళ్ళు చెయ్యని అవమానం లేదు. మరి ఇన్ని చేస్తే కూడా చివరికి అర్జునుడు ఏమన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో వీడు నా అన్న, అయ్యో వీళ్ళు నా గురువు, అయ్యో నా తాత, వీళ్ళందరినీ ఎలా చంపుతాను అనేసి అన్నాడు. మరి అలా కూడా పెట్టుకోవద్దు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, వాళ్ళని ఖండించకపోతే, వాళ్ళని కట్ చేయకపోతే, దుర్యోధనుడు ఇప్పుడు నీ పెళ్ళాన్ని ఇచ్చాడు, రేపు ప్రతి ఒక్కరు అందంగా ఉన్నారు కదా అని అందరినీ ఈడుస్తాడు. అలాంటి వాడితో స్నేహమా? కాదు కదా. అందుకే ఏం చేయాలి, ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయాలి, ఏది స్వీకరించాలి అది స్వీకరించాలి. కానీ ద్వేషం పెట్టుకోవద్దు. ద్వేషంతో కాదు, టిట్ ఫర్ టాట్తో కాదు, ద్వేషంతో ప్రతీకారం తీర్చుకోవద్దు అనమాట. వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తుకు చేసుకోవాలి. కరెక్టే వాళ్ళు తిట్టారు, నన్ను హింసించారు, బట్ ఓకే, కొన్నిసార్లు వాళ్ళు ఇలా హెల్ప్ చేశారు, వాళ్ళకి ఇలా హెల్ప్ చేశారు, వాళ్ళు కూడా కొంచెం మంచితనంతో ఉన్నారు, సరే అలా అని చెప్పి మనము మన యొక్క ద్వేషాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. ఒకే రోజు తగ్గిపోతే మాత్రమే ఉంటుంది అది. ఎందుకంటే మన మనస్సు గాయపడింది కదా. మన మనస్సు ఎప్పుడైతే ప్రేమ అనుభూతిని పొందుతుంది చూడండి, అది మళ్ళీ గుర్తుకు చేయదండి. బాధపడి దెబ్బ తింటుంది కదా, అది ఒక్కసారి దెబ్బతింటే 1000 సార్లు గుర్తుకు చేస్తుంది. అది రేగుతూనే ఉంటుంది. ఎట్లా అంటే ప్రతిసారి నిప్పులో నెయ్యి పడుతూనే ఉంటుంది. అది ఇంకా కొంచెం పెద్ద మంట ధావాగ్ని అవుతుంది అలా. అందుకే మనం ఏం చేయాలి అంటే, మనము వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలని గుర్తించడానికి ట్రై చేయాలి. చేస్తే అప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషము ఈర్ష్య పోతుందన్నమాట. ఎప్పుడు చేయగలుగుతాము, వీళ్ళందరూ కూడా కృష్ణుడికి ఇష్టము అని నమ్మినప్పుడు, లేకపోతే చెయ్యలేము. అవునా కాదా? ఇప్పుడు మేమిద్దరం కొట్టుకుంటున్నాము, మేమిద్దరం మీకు ఇష్టం, మేమిద్దరం సేమ్ మీకు బాగా ఇష్టం, అలా అని చెప్పేసి తను వదిలేస్తారా నా కోసం? తన కోసం నన్ను వదిలేస్తారా? వదిలేయరు కదా. ఇది ట్రయాంగిల్. సో ఇప్పుడు తనకి మీరు ఇష్టం, నేను ఇష్టం లేదు కదా అని చెప్పేసి నన్ను పంపించేస్తాను, మీ దగ్గరే ఉంటానని తను అనుకుంటే నడుస్తుందని అడగదు. ఎందుకో మీకంటే నేను ఇష్టం కదా. సో తను ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయాలి, కంపల్సరీ చేసి తీరాలి. చెయ్యకపోయినప్పుడే ఈ ద్వేషము ఈర్ష్య వస్తాయి. యాక్సెప్ట్ చేస్తే రావు.
మా అమ్మకి ఇష్టం, సో నేను యాక్సెప్ట్ చేయాలి అని ఎప్పుడైతే తను ఫీల్ అవుతుంది కదా, నా పట్ల తనకి ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు అట్లా. సో మనం కూడా ప్రతి ఒక్కరిని కృష్ణుడికి వీళ్ళందరు ఇష్టము అని చెప్పి మనం కనెక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ పట్ల ద్వేషం ఉండదు. వాళ్ళు చేసిన పనులకి ద్వేషం ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనం బాధపడ్డాం కాబట్టి మనకు అది సహజము. కానీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే మనస్తత్వం ఉండొద్దు. తర్వాత నెమ్మదిగా ఆ ద్వేషాన్ని మనం తగ్గించుకోవాలి, అలా అన్నమాట. అందుకే అద్వేష్ట ఎప్పుడు కూడా మనకు అసూయ కానీ ఆ ద్వేషం కానీ ఉండొద్దు అనమాట. ఇది చాలా పెద్ద సమస్య. ఈ అసూయ ద్వేషం ఏదైతే ఉందో అది మన లోపల చాలా పెద్ద సమస్య. అది మనం వదిలిపెట్టడం అంటే చాలా కష్టం, ఎందుకంటే మనం ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నాం కదా. వాళ్ళ పట్ల వెళ్ళి ఆయన కూడా కృష్ణుడికి ఇష్టం కాబట్టి నేను ఇప్పుడు పోయి కౌగలించుకుంటాను, ఫ్రెండ్షిప్ చేస్తాను అంటే చాలా కష్టం అది, ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఇన్ని రోజులు ఫీడ్ చేసింది కదా బ్రెయిన్, ఇంత బాధపడ్డావు. అందుకనే దాన్ని తగ్గించుకోవడం కోసమే మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మనం భాగవతం చదువుతూ ఉంటామో మనకు తెలుస్తుంది కృష్ణుడు ప్రతి ఒక్కరికి ఇష్టము, ప్రతి ఒక్కరి కోసం కూడా కృష్ణుడు ఏది చేయడానికైనా వెనకకి వెళ్ళాడు. సో మనం కూడా అలానే, ఇప్పుడు ఎవరైనా ఏమైనా మనకి ద్వేషం పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా బాగా వాడు కొట్టాడో గట్టిగా, లేకపోతే ఏమైనా తొండి చేశాడు అనుకో, రే నేను అమ్మకి చెప్తాను అనేసి అంటారు. సో అలానే మనం కూడా కృష్ణకి చెప్తాను అని చెప్పేసి మళ్ళీ కొంచెంసేపు వాళ్ళందరూ ఆడుకుంటారు కదా. సో మనం కూడా అలానే, సో బాధ అయినప్పుడు ఏం చేస్తాం, సరే కృష్ణకి చెప్తాను అనుకొని నెమ్మదిగా మనము వాళ్ళ పట్ల ఆ ద్వేషాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అదే అభ్యాసం. ఆ అభ్యాసం చెయ్యకపోతే మనకు ఆ మంచి లక్షణాలు రావు. ఎప్పటికీ ఇంకా అట్లే ఉంటాం మనం. ఎప్పటికీ అలానే ఉంటే కృష్ణుడి దగ్గరికి వైకుంఠానికి పోలేము, ఇక్కడే ఉంటాం. మరి వైకుంఠానికి వెళ్ళాలి అంటే అభ్యాసం చెయ్యాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలి అంటే చదవకపోతే పాస్ అవ్వడు. మరి మనం కూడా వైకుంఠానికి వెళ్ళాలి అంటే మనం కూడా అభ్యాసం చేయాలి. అదే అన్నమాట. ఎప్పుడైతే మనకి భగవంతుడితో కనెక్షన్ బాగా గట్టిగా ఉందనుకోండి, అప్పుడు మనం వేరే వాళ్ళ పట్ల అసలు ద్వేషమే పెట్టుకోమన్నమాట. అందుకే మనం ఫస్ట్ చేయాల్సిన పని భగవంతుడితో టైట్ కనెక్షన్. మరి ఎలా వస్తుంది భగవంతుడితో టైట్ కనెక్షను? నేనున్నాను, నాతో సంబంధం పెరగాలి అంటే మీకు తెలియాలి, నన్ను చూడాలి, నేను ఎట్లుంటానో తెలియాలి, నేనేం చెప్తానో మీకు తెలియాలి. అసలు మంచి వాళ్ళ లేకపోతే చెడ్డ వాళ్ళ, టైం పాస్ చేస్తుర్రా లేకపోతే వాళ్ళ సొంత కవిత్వం చెప్తున్నారా, నిజంగా శాస్త్రమే చెప్తున్నారా, లేకపోతే ఊరికే వాళ్ళు టైం పాస్కి వచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నారా, అవన్నీ తెలియాలి కదా. మరి ఎప్పుడు తెలుసుకుంటాం మనము? ఎప్పుడైతే భగవద్గీతని భాగవతాన్ని వింటామో అప్పుడు భగవంతుడి పట్ల మనకి దృఢ నిశ్చయం వస్తుంది. నన్ను కాపాడేవాడు భగవంతుడు, ఆయన తప్పితే మిగిలిన ఎవరు కూడా నన్ను ఇక్కడ కాపాడలేరు. ఎప్పుడైతే మీకు ఆ దృఢ నిశ్చయం వస్తుందో, దృఢ సంకల్పం వస్తుందో, భగవంతుడు తప్పితే నన్ను ఎవరు రక్షించలేరని, అప్పుడు మీరు భగవంతుని మొక్కుతారు. ఏం చేస్తాడో భగవంతుడు, నేనే ఒక 8 వేసేస్తే అయిపోతుంది. అవుతుందా? ఆ టైంలో చెయ్యిలు అవ్వలేదనుకోండి, ఏం చేస్తాం? ఏమీ చేయలేం. రియల్గా చెప్తున్నాను. బృందావనంలో ప్రభు నేనిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే తను బైక్ మీద వెళ్ళే అతను బంగారు గొలుసు పుస్తకాలు లాగేసుకొని వెళ్ళడానికి ట్రై చేశాడు. అయితే వాడి చేతికి నాకు కంటిమాల వచ్చింది. ఆ రోజు దొడ్డు కంటిమాల ఉండే, దొడ్డు పూసలు ఉన్నాయి, తులసిమాల. అయితే వాడి చేతికి ఇది వచ్చింది. నేను అనుకున్నా ఒక్క క్షణంలో నా పుస్తల తాడు పోయింది అనుకున్నా. వాడు లాగిన లాగుడికి అసలు వాడు బండి రేస్ చేసి వెళ్ళిపోతే నేను కింద పడితే గోవిందా అంతే. ఇంకా ఆ టైంకి నోట్లో నుంచి మాట రావట్లేదు. అయ్యో కాపాడండి లేదు, ఓయి లేదు, హై లేదు, ఏమో నోట్లో నుంచి మాట రావట్లేదు. ప్రభుజీ కూడా ఏమనలేకపోతున్నాడు. మన తెలుగులో కూడా కాపాడండి అంటే ఎవడు పలుకుతాడు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో? తెచ్చేసేపోయినాక బచావ్ అంటే ఎవడు వస్తాడు? అటు వెళ్ళిపోయింది. అప్పటికి మేము అనుకున్నాం ఇంకా గోవిందా బంగారం వెళ్ళిపోయింది. బంగారం పోయింది. అరే పుస్తల తాడు పోగొట్టుకున్నాను కదా అని చాలా బాధ అనిపించింది. తీరా చూస్తే పుస్తల తాడు ఉంది, తులసి మాలిపోయింది. భగవంతుడు అలా అంటే మనకైనా జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, చేయగలరు. లేకపోతే ఏం చేయలేము. మీ దగ్గర ఎంత శక్తి ఉన్నా, మీరు ఎంత జిమ్ ఫైటింగ్ చేసినా, మీరు ఎంత రెస్లర్ అయినా కానీ మీరు ఆ సమయానికి ఏం చేస్తారు? భగవంతుడు బుద్ధి ఇస్తేనే ఏమైనా చేయగలుగుతాం, లేకపోతే ఏమి చేయలేము మనం.
ఆయన కాపాడింది కాబట్టి కాపాడబడినాం, లేకపోతే కింద పడి తలకి దెబ్బ తలుగుతుండేనో, లేకపోతే ఇది పెరగకుండా గొంతుకే తలిగి గొంతు తెగిపోతుండేను, ఎవరికి తెలుసు? ఏదైనా అవ్వచ్చు కదా. సో అన్నిటికీ కూడా కృష్ణుడు ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడనమాట. మనం గుర్తించాలి, లేకపోతే కష్టం. మనం అనుకుంటాం ఎప్పుడు చూసినా దేవుడి గురించి చెప్తారు, కనిపించాడు, ఏం చేయడు, ఎప్పుడు వచ్చి ఏం రక్షించిండని. ఆ రోజు అట్లయితే వాళ్ళు వచ్చి రక్షించారు, ఇట్లయితే వీళ్ళు వచ్చి రక్షించారు, ఆయన వచ్చేమైనా పైసలు ఇస్తున్నాడా, నా మొగుడు కష్టపడుతుంది కాబట్టి పైసలు వస్తున్నాయి అనిపించదా? అనిపిస్తుంది. కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా ఎవరు ఇస్తున్నారు? భగవంతుడు ఇస్తేనే మనం పొందుతున్నాం. తిన్న తిండి అరగకపోతేనే కష్టపడతాం, అవునా కాదా? పొట్టలో ఉండే తిండి అరిగించాలంటే కూడా భగవంతుడి దయ కావాలి. అయ్యో స్వామి ఏమైందో ఈరోజు నాకు తిండి అరగలేదు అనుకుంటామా లేదా? అట్లా భగవంతుడు ప్రతి క్షణం కూడా మనని ఆయన కాపాడుతూ ఉన్నాడనమాట. అందుకే మనము భగవంతుడి పట్ల మనకి ఆ కనెక్షన్ ఉండాలి. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ప్రతి క్షణము కృష్ణుడు నన్ను రక్షిస్తున్నాడు అని మీకు ఆ నమ్మకం నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతుంది చూడండి, అప్పుడు మీరు ద్వేషించడం తగ్గిస్తారనమాట. మరి ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే ఎక్కువ భగవంతుడి గురించి వింటే. ఆయన ఇప్పుడు ప్రహ్లాదుని కాపాడాడు, అదేమైనా సామాన్య విషయమా? ప్రహ్లాదుడి కోసమని అవతారం ఎత్తి స్తంభంలో నుంచి వచ్చాడు, అది సామాన్య విషయం కాదు. అది ఎప్పుడైతే మనం ప్రహ్లాదుడి కథ వింటే అప్పుడు ఏం తెలుస్తుంది? రాక్షస కులంలో పుడితే కూడా భగవంతుడు స్వయంగా వచ్చి రక్షించాడు. అంటే మనం ప్రహ్లాదుడంత భక్తి చేయకున్నా కానీ మనం నమ్మకం ఉందా లేదా? స్వామి అయితే వస్తాడని తెలుస్తుందా లేదా? వస్తాడు తను. నువ్వు ఎంత గట్టిగా పిలుస్తున్నావు అది సమస్య కాదు, వస్తున్నాడా లేదా? తను వస్తాడు. మన తీవ్రత మనం పెంచుకుంటాం, ఇంకా అభ్యాసం చేయలేదు కదా, ఫస్ట్ తెలుసుకుంటున్నాం అంతే. కోరిక ఉంది, మనం ఆయనకి వెళ్ళాలి, ఈ లక్షణాలు పెంచుకోవాలి అని. మరి ఆ కోరికని అభ్యాసంగా మార్చాలి అంటే ఆయన గురించి వినాలి. వినకపోతే అభ్యాసం చేయలేము. ఎవరు చూశారు ఏం సంగతి అనిపిస్తుందా లేదా? మహాభారతం యుద్ధం జరుగుతుంది. మహాభారత యుద్ధం జరుగుతుంటే ఆ కురుక్షేత్ర ఉంది కదా, కురుక్షేత్రంలో ఒక ఏమంటారు, ఒక చిన్న చెట్టు ఉంటుంది అన్నమాట. చాలా చెట్లు ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళ యుద్ధం కోసమని వాళ్ళంతా గ్రౌండ్ని అంతా సరి చేస్తారు కదా, ఆ విధంగా ఒక చిన్న పొద ఉంటుంది అనమాట. ఆ పొదలో 2 పిచ్చుకలు ఉంటాయి. ఆ 2 పిచ్చుకలు ఒక గూడు పెట్టుకున్నాయి. ఆ గూడులో వాటి గుడ్లు ఉన్నాయన్నమాట. అయితే వాటికేం తెలుసు పాపము, ఇక్కడ భీకరమైన యుద్ధం రాబోతుంది అని చెప్పేసి అవి ఏం చేసి ఆ గుడ్లని అక్కడ ఉంచాయి, అవి వెళ్ళిపోయాయి. వాటి దానా కోసం పొద్దున్నే లేసి వెళ్ళిపోయాయి. మళ్ళీ సాయంత్రం వచ్చేలోపు చూస్తే ఎటు చూసినా ఏనుగులు, గుర్రాలు, సైన్యాలు, ఆయుధాలు, ఇంత జనాలు ఉన్నారు. ఆ పిచ్చుకలు ఏడుస్తున్నాయి, అయ్యో మేము రోజు వెళ్ళినట్టుగానే వెళ్ళిపోయాం, మా గుడ్లని ఇక్కడ వదిలేసి ఇప్పుడు మా గుడ్లు ఎలా బ్రతుకుంటాయి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. అయితే అప్పుడు ఆ మగ పిచ్చుకేది, ఇదిగో చూడు స్వామి ఉన్నారు కదా, స్వామికి వెళ్ళి మనం చెప్పుకుందాము అని చెప్పేసి అనుకుంటారనమాట. అనుకున్నప్పుడు ఇద్దరు ఆడపిచ్చుక అండ్ మగ పిచ్చుక ఏం చేస్తారంటే, సరే స్వామికే చెప్దాము అని చెప్పేసి వాళ్ళు అలా అనేసి తిరుగుతూ పోతూ ఉంటే స్వామి ఉంటాడంట అక్కడ. ఓ స్వామి ఇక్కడ ఉన్నాడు, ఇంకేమవుతుంది? ఆ స్వామి రథంలో కూర్చొని ఉన్నాడు. కాపాడేవాడే కరుణించకపోతే భక్షిస్తే నా గుడ్లు ఎట్లా బతుకుతాయి? అప్పుడు ఆ పిచ్చుకలంట ఏదైతే రథం ఉంది కదా, ఆ రథం చుట్టూ తిరిగి కిచుకుచుకుచుకుచుకుచుకుచుకుచుకుచుకుచు అని చెప్పేసి తిరుగుతూ ఉంటాయంట. తిరిగినప్పుడు అయితే కృష్ణుడు ఫస్ట్ ఏం చెప్తాడు అంటే అర్జునుడికి, అక్కడ ఉన్నటువంటి ఆ యోధుడి పేరు మర్చిపోయా నేను. ఆ యోధుడు ఒక గుర్రం మీద కూర్చొని ఉంటాడు అనమాట, చాలా పెద్ద, ఆయన కూడా మంచి ఫైటర్, అపోజిట్ పార్టీ. ఆ గుర్రంకి మెడలో ఒక పెద్ద గంట ఉంటుందన్నమాట. అక్కడే ఆ పొద ఎక్కడైతే ఉందో అక్కడే పెద్ద గంట ఉంటుందన్నమాట. అప్పుడు అర్జునుడికి చెప్తాడనమాట, ఇగో అర్జున, నువ్వు ఆ గుర్రం కాదు సారీ ఏనుగు మెడలో ఉన్న గంట ఉంది కదా, ఆ గంటని నువ్వు కొట్టే అని చెప్తాడనమాట. అదేంటి, కొట్టేస్తే ఏనుగు మస్తకాన్ని కొట్టాలి, లేకపోతే ఏనుగు మీద కూర్చున్నాను కొట్టాలి. సర్లే నాకేం చేసేది ఉంది, ఇప్పుడు ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అవునా కదా? సరే కృష్ణుడు చెప్పాడు, నేను ఇప్పుడు ఆ గంటని కొట్టేస్తాను అనేసి కొట్టేశాడు. ఆ గంట ఏమైంది, ఆ గుడ్ల పొద ఏదైతే ఉందో చిన్న ఉంది కదా, దాని మీద పడిపోయింది అలా. సో ఆ ఏనుగు మీద కూర్చున్నటువంటి యోధ ఏమనుకుంటాడు, వా
ఏంటి ధనుర్ధారి అర్జునుడు, ఆయన చేతిలో చచ్చిపోయేవాడిని ఈరోజు మిస్ అయిపోయింది బాణము, నేను బ్రతికిపోయాను అని చెప్పేసి మస్తు ఖుషి అవుతున్నాడు. కానీ స్వామి ఏం చేశాడు, ఆ గుడ్లను కాపాడడం కోసం అని చెప్పేసి ఆ గంటను పడేపిచ్చేస్తాడనమాట. అట్లా ఆ గుడ్లు పొదగడానికి ఎంతైతే టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ దాని లోపల, ఎందుకంటే అట్లే పడి ఉంటుంది కదా, దాని లోపల వేడి రేజ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఆ గంట ఎంత బరువు ఉంది అంటే ఆ భూమి లోపలికి దిగిపోయిందంట. ఎందుకంటే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో జనాలు చచ్చిపోయి వాళ్ళ నెత్తురు ఏరులాగా పారిపోతుంది. మరి అట్లా నీళ్ళు మళ్ళీ ఉష్ణం తగ్గిపోతుంది. ఆ గుడ్లు ఎట్లా పిల్లల్ని పెట్టగలుగుతుంది, పెట్టదు కదా. ఆ విధంగా 18 రోజుల యుద్ధం అయిపోయే లోపు అవి మంచిగా పొదగబడ్డాయి. తర్వాత 18 రోజుల యుద్ధం అయిన తర్వాత అశ్వత్థాముడు ద్రౌపది యొక్క 5 పుత్రులను చంపేస్తాడు. చంపేసి తను పారిపోతూ ఉంటే తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు, రథం ఎక్కించుకొని మళ్ళీ అర్జున్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు కదా. ఆ రథంలో వెళ్ళేటప్పుడు వెళ్తూ ఆ గంట ఏదైతే ఉందో దాన్ని పక్కకు పడేస్తారనమాట. సో ఇప్పటిదాకా అది ఉంది కదా. సో ఆ గంట ఎప్పుడు ఇంకా పిచ్చుకలు ప్రతి క్షణం అదే పని, యుద్ధం అయినంతసేపు దూరం నుంచి చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే యుద్ధం అయిపోతుంది చీకట్లో మళ్ళీ అవి వెతుకుంటూ ఉంటాయి, నా గుడ్లు ఎక్కడున్నాయి అని చెప్పేసి. ఆ విధంగా ఆ గంట అడ్డం పడితే దాని లోపల నుంచి 2 చిన్న బుల్లి పిచ్చుకలు కిచు 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 అనుకుంటూ వస్తాయన్నమాట. అంటే భగవంతుడు కాపాడాలి అంటే అది ఎలాంటి పరిస్థితి అయినా సరే కాపాడతాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి, ఆ పిచ్చుకలకు ఉన్నటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆయన గురించి వింటామో అప్పుడు మనకి ఆ నమ్మకం కలుగుతుంది. అవునా కాదు? ద్రౌపది మాతజీ ఆమెకేం తక్కువ, 5 భర్తలు, మహావీరులు. ఎవరన్నా ఎదిరించగలుగుతారా? ఆ 5 యుద్ధం నేర్పించినటువంటి మహాగురువు ద్రోణాచార్య కూడా ఉన్నారు. భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్ముడు కూడా ఉన్నాడు. మొత్తానికే నేను రాజు అవ్వాలి, నేనే ఎల్లకాలం రాజుగా ఉండాలి అనుకునే గొప్ప రాజు ధృతరాష్ట్రుడు కూడా ఉన్నాడు. అంటే రాజు అంటే ప్రతి ప్రజ యొక్క కష్టాన్ని తీర్చేవాడు కదా రాజు అంటే. ఇంతమంది గొప్ప వాళ్ళు ఉంటే ఎవరన్నా కాపాడగలిగారా? కృష్ణుడు స్వయంగా వచ్చాడు. ఎలా వచ్చాడు? చీర రూపంలో వచ్చాడు. అంటే ఆయన భక్తులని కాపాడడం కోసం ఏ రూపమైనా తీసుకుంటాడు. చీర రూపమైనా తీసుకుంటాడు, సగం సింహం సగం మనిషి అయినా తీసుకుంటాడు, చేప అవతారమైనా తీసుకుంటాడు, ఆయన ఇష్టం ఏ అవతారమైనా తీసుకుంటాడు. మరి ఎప్పుడైతే ఆయన గురించి వింటామో అప్పుడు మనకు కనెక్షన్ పెరుగుతుంది అనిపిస్తుంది కదా. కరెక్టే. ఏం చేస్తాము, ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులందరినీ పట్టుకుంటే మనకేమి రక్షణ కలుగుతుంది? అలా కాకుండా మనం ఆ దేవాది దేవుడి యొక్క పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆ పూర్తి రక్షణ మనం పొందుతాము అనే నమ్మకానికి మనం వస్తాం. అందుకే నిత్యం భాగవత సేవయ అనేసి అంటారనమాట. ప్రతిరోజు భగవంతుడి కథలు వింటూ భగవంతుడి నామ జపం చేస్తే అప్పుడు మనకి భగవంతుడితో స్ట్రాంగ్ కనెక్షన్ వస్తుంది. స్ట్రాంగ్ కనెక్షన్ వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ పోతాయి అన్నమాట. సో మనం ఒకటే లక్షణం చెప్పుకున్నాము, మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. 31 లక్షణాలు ఉన్నాయి మొత్తము. హరే కృష్ణ హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ ఆశీర్వదించండి. నేను కూడా అలాంటి శుద్ధ లక్షణాలు నా లోపల కూడా పెరగాలి అని చెప్పేసి. ఎందుకంటే నేను చదువుకున్నాను, నేను ఆచార్యుల నుంచి ఏదైతే విన్నానో నేను అది చెప్తున్నాను. కానీ 100కి 100% నా లోపల కూడా అలాంటి లక్షణాలు ఏమీ లేవు. అందుకనే ఇక్కడ ఉన్నాను భౌతిక ప్రపంచంలో. సో మీరందరు కూడా నన్ను దీవించండి. నేను కూడా అలా కృష్ణుడితో స్ట్రాంగ్ కనెక్షన్ పెట్టుకోవాలి అని చెప్పేసి. హరే కృష్ణ హరే కృష్ణ.